పెద్ద ఆయన పేరేమో బృందావన విహారి, చిన్న ఆయన పేరేమో వన విహారి. 2 సార్లు అలంకరణ చేస్తారు. సాయంత్రం పూట నైట్ డ్రెస్ వేస్తారనమాట స్వామికి. ఇప్పుడు చూడండి, మనం ఇంటికి వెళ్ళాక క్యాజువల్ గా మనం మొత్తం పార్టీ వేర్ రెడీ చేసుకొని పడుకోం కదా. ఇప్పుడు చూడండి ఎంత సుందరంగా పార్టీ వేర్ లో ఉన్నారు. దాని తర్వాత ఆయనకి రాత్రిపూట నైట్ డ్రెస్ వేసేసి అన్ని అలంకరణలు తీసేసి చిన్న పగడితో హాయిగా రాత్రిపూట పడుకునే పెట్టేగా కింద బెడ్ పెట్టి బెడ్ లో పడుకోబెడతారనమాట. స్వామి శయనం చేసినప్పుడు ఆయన ప్రైవేట్ టైం, రెస్ట్ టైం, అది పర్సనల్ టైం. ఇక్కడ స్వామికి మధ్యాహ్నం పూట ఏసీ వేసి పడుకోబెడతారనమాట, మధ్యాహ్నం పూట రెస్ట్ ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ ఏసీని కూడా మనం చూడొచ్చు. ఎండాకాలంలో 24 degrees లో టెంపరేచర్ పెడతాం ఈ ఆలయానికి. ఎందుకంటే స్వామికి ఇక్కడ చాలా వేడవుతుంది, స్వామి కూడా భద్రంగా ఉండాలి అని.